దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. రెండవ భాగంగా మనం కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. జాగ్రత్తగా మంచి మెలకువతో వాక్యాన్ని విందాం. రెండవ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం ఒక మాటను చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనాన్ని చదవండి. అందరూ జాగ్రత్తగా వినండి. సువార్త సత్యము మీ మధ్యను నిలుచున్నట్లు మేము వారికి ఒక గడి అయినను లోబడుటకు ఒప్పుకొనలేదు. చాలు, అద్భుతమైన మాటలు. పౌలు గారు గలతీ సంఘస్థులకు తెలియపరుస్తున్నారు. ఈరోజు మనకు తెలియపరచబడుతుంది. ఏమని రాయబడింది? ఇప్పుడు ఈ ప్రాంతంలో ఇంట్లో ఒక నలుగురు ఉంటే ఇద్దరు ఒక చోట, ఇద్దరు ఒక చోట ఉన్నారు. ఇలా ఇంకా మిగతా ఒక బజార్లో అన్నట్టు ఉంటారు. ఇది మన పనులు. ఇక్కడ ఈ మాటను జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ మాటను జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సువార్త సత్యం మీ మధ్య నిలుచున్నట్లు. అర్థమైందా? సువార్త సత్యము మీ మధ్య నిలుచున్నట్లు మేము వారికి ఒక గడియైనను లోబడుటకు ఒప్పుకోలేదు అని చెప్తున్నాను. ఏంటిది? ఇది ఎలా మనం అర్థం చేసుకోవాలా? నేను చెప్పిందే కరెక్ట్ అని నేను అనడానికి లేదు, మీరు విన్నదే కరెక్ట్ అని మీరు అనడానికి లేదు. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది అది తెలుసుకుందాం. వాక్యం చెప్తున్న విషయం ఏంటి జాగ్రత్తగా గుర్తించండి. సువార్త సత్యము మీ మధ్యను నిలుచున్నట్లు మేము వారికి ఒక్క గడి అయినను లోబడుటకు ఒప్పలేదు. ఒక్క మాటకు ఒప్పుకున్న అవపరిస్థితి ఏమైంది? ఒక్క మాట ఒప్పుకున్న అవపరిస్థితి సరే ఆలోచించండి. అది అర్థమైంది, అందరికి అర్థమైంది. ఒక మాటకు లోబడి పౌలు గారు ఇక్కడ అందరూ అర్థం చేసుకోండి, వినండి సరిగా. పౌలు గారు ఇక్కడ ఒకవేళ అది రూల్ కాకపోతే మీరు నన్ను అడగవచ్చు, అన్నా ఇది రూల్ కాకపోతే, దానికి ఇబ్బంది ఏం లేదు. మీరు ఈ మాట చదువుతూ ఉన్నప్పుడు మీరు పండుతూ ఉంటారు, అర్థం కావాలా? నాకంటే ఇంకా వివేచన అర్థం చేసుకోగలిగిన శక్తి అందరికీ ఉంది. అర్థమవుతుందా? ఈ మాట జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం. సువార్త సత్యము మీ మధ్య ఉండుట కొరకై మీ మధ్య నిలుచున్నట్లు మేము వారికి ఒక్క గడి అయినను లోబడుటకు ఒప్పుకోలేదు. ఏంటి అసలు? ఆశ్చర్యం ఉంది కదా. మీ ఆలోచనలు పక్కన పెట్టండి, మీ వాక్యం అర్థం కాదు. నేను కూడా చాలా సమయం అందులో తెలిస్తే అర్థమైంది కొంచెం. ఇప్పుడు అర్థం చేసుకోండి. పౌలు గారు సువార్త వారిలో ఉండాలా, వాక్యం వారిలో ఉండాలంటే వారు చెప్పిన దానికి ఒక మాట మీరు ఒప్పుకోలేదు. అంటే వారు ఏం చెప్తారు తెలిసిన? ఇప్పుడు పరిస్థితి ఇద్దరు ఒక చోట, ఒకరు ఒక చోట వెళ్తూ ఉంటారు. ఎవరి ద్వారా కరెక్ట్గా ఎంచబడుతుంటారు. ఎవరి ద్వారా కరెక్ట్గా ఎంచబడేది మనకు వద్దు. వాక్యం ఏం చెబుతుంది, మనం ఏం చేస్తున్నాం. ఇప్పుడు ఇద్దరు ఒక ఇంట్లో ఇద్దరు ఉన్నప్పుడు వాళ్ళ బలం ఉంటుంది. ఒక్కరు కొంచెం బలహీనం ఉంటారు. ఏది ఇంట్లో ఆధ్యాత్మికంగా
బలంగా ఉన్నా ఇంట్లో బలహీనంగా ఉంటారు. ఇప్పుడు ఆ ఇద్దరు ఏం చేస్తారు? ఇదిగో ఇది చెయ్యాలంటారు, ఇది చెయ్యాలంటారు. ఒక్కరేం చేస్తారు? సేవకుని సేవకుడు ఏం చేస్తాడు? సరేలే అటువంటి ఇటువంటి ఎట్లా కట్టలే జరగనీయండిలే అంటాడు సేవకుడు. అవునా? జరగనీయండి అంటాడు. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? అక్కడ జరిగే నష్టం ఏంది? అక్కడ ఏం నష్టం జరుగుతుంది? చెప్పినాను, సేవకుడు ఒప్పుకున్నాడు. అక్కడ ఏం నష్టం జరుగుతుంది? వాక్యం ఉండదు, సత్యం అక్కడ ఉండదు. సేవకుడు ఒప్పుకున్నాడు కాబట్టి ఏకీభవించంత కార్యం జరుగుతున్నాయి. సేవకుడు ఒప్పుకున్నాడు. పౌలు గారు ఏమంటున్నాడు? నేను మాత్రం ఎందుకు తెలుసు? నేను ఎందుకు ఒప్పుకోలేదు తెలుసునా? మీ దగ్గర వాక్యం ఉండాలా, సువార్త సత్యం మీలో ఉండాలా. మీలో ఉండాలంటే మీరు చెప్పినంత నేను చెప్తే మీలో సువార్త సత్యం ఉండదు. మీరు తెలుసుకోలేరు, మీరు సక్కపడరు. ఆ కారణం చేత చూడండి 4వ అధ్యాయం 10వ వచనం. నేను మీతో నిజమాడినందున అంటున్నారా? నిజం చెప్పినాడు ఎప్పుడు శత్రువే. ఎందుకంటే మీ దగ్గర వారి సువార్త మీ దగ్గర సత్యం లేదు కనుక, వాక్యం ఎవరి దగ్గర ఉండదో వాళ్ళకు వాక్యం ఎవరి ఎట్టుంటుందంట? వాక్యం ఎవరి దగ్గర ఉండదో వాళ్ళకు సేవకుడు ఎట్టుంటాడంట? శత్రువుగా ఉంటాడు. కానీ ఈరోజు అంత దూరం నువ్వు తెచ్చుకోవడం లేదు, అంత దూరం నువ్వు తెచ్చుకోవడం లేదు. నువ్వు ఎట్టున్నావో సరే అంతే, నువ్వేం చేస్తున్నావో సరే అంతే. గద్దించే వాళ్ళు ఉన్నారా? సత్యపరిచే వాళ్ళు ఉన్నారా? నిజం చెప్పే వాళ్ళు ఉన్నారా? ఒక్క మాట కూడా నేను వారికి లోపడలేదు అంటున్నాడు పౌలు గారు. ఎందుకు లోపడలేదు? నేను ఏదో లోపడి ఉంటే మీ దగ్గర సువార్త సత్యము ఉండదు. మీరు చేసే పని అంతా సరి కానిది, సరికాదు. మీరు చేసే పని సరికాదు కనుక మీ దగ్గర సువార్త ఉండదు. మీ దగ్గర సువార్త ఉండాలంటే, మీ దగ్గర సువార్త ఉండాలంటే, సువార్త సత్యం మీలో మీ దగ్గర నెరవేరాలంటే పౌలు అంటున్నాడు, మీ దగ్గర సువార్త సత్యం నెరవేరాలంటే మీరు చెప్పినట్టుగా చేయకూడదు. మీకు వినిపించిన వాక్య ప్రకారంగా సేవకుడు కొనసాగాల. మీరు కూడా అలా చేస్తేనే మీకు నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది, సువార్త సత్యం మీలో ఉంటుంది. మీరు నిజంగా దేవుని పిల్లగా ఉంటారు. ఒక దినం మరణాన్ని ఆ తీర్పును తప్పించుకుంటారు. తర్వాత ఏమన్నాడు? 4:16 అయిన తర్వాత వింటున్నారా? వారు మీ మేలు కోరి మిమ్మల్ని ఆసక్తితో మీ చుట్టూ తిరిగేది, మాటి మాటికి మీ దగ్గరికి వచ్చేది, మీ చుట్టూ తిరిగేది, మిమ్మల్ని పొగిడేది మీ మేలు కోరా? మరి ఎప్పుడు మీకు ఇక్కడి ఆలోచన ఎక్కడం లేదు, అంతా ఎక్కడెక్కడో జరిగిపోతా ఉంది. నువ్వు ఎట్టయితే నువ్వు ఎట్టున్నా ఏ విధంగా ఉన్నా నీ ఇష్ట ప్రకారంగా నువ్వు చేస్తున్న కార్యాలను సంబంధించి నీ వెనకెడితే నీ చుట్టూ తిరిగేది, నిన్ను పొగిడేది నీ మేలు కోరి కాదని బైబిల్ చెప్తుంది. మరి ఇంకేంటి? నీ మేలు కోరి కానప్పుడు, సువార్త సత్యం నీకు లేనప్పుడు నీకేమవుతుంది? నీకు మిగిలింది కీడే. అయినా పర్వాలేదు అంటారు కదా, కీడైనా పర్వాలేదు, నిజం మాకొద్దు, వాక్య ప్రకారం ఆధ్యాత్మిక జీవితం మాకొద్దు, కీడైనా పర్వాలేదు. ఇలాంటి దౌర్భాగ్యమైన జీవితాలు విశ్వాసుల జీవితాల్లో ఉన్నాయని చెప్పకుండా ఉండడానికి వీలుపడటం లేదు. ఉన్నాయి, చెప్పాల్సిందే. మిగిలిన వారైనా వినేవారైనా చక్కపడటానికి ముందు పెట్టుకోండి. ఎరగండి, నిజం చెప్పినందుకు నేను మీకు శత్రువునయ్యానా? గలతీ సంఘంలో
గలతీ సంఘంలో ఎలా కొనసాగుతున్నారో చూడండి. ఇది దేవుని ఏర్పాటును బహుగా తృణీకరిస్తారు. మన మార్క్స్ వార్తలో చాలా పర్యాయములు చెప్పుకుంటుంది. 7వ అధ్యాయంలో బహుగా తృణీకరించ లేక బహుగా వ్యతిరేకించ, పూర్ణ రీతిగా వాక్యాన్ని పక్కన పెట్టిన వాడే కదా సేవకునికి విరోధి అయ్యేది, శత్రువు అయ్యేది. కానీ ఇక్కడ ఎలా మాట్లాడుతున్నాడు? ఎవరైతే వాక్యాన్ని పక్కన పెట్టినారో వారందరికీ సేవకుడు ఎలా ఉంటాడు? శత్రువుగా ఉంటాడు. నిజం చెప్తున్నాడు. మరి ఇప్పుడు మనకి ఏది అవసరమైంది? ఏది కావాలా? మనం ఏది కలిగి ఉండాలా? వాక్యమా? మనుషుల ఏది? వాక్యమా కావాల్సింది? ఎవరు కావాలా? పాటలు పాడతారు. పాటలు ఏం పాడతారు తెలిసినా? నేనేమయ్యా నా ప్రభువా నీ వలని, పెదవులతో మాటలో నేను నీ కొరకే జీవిస్తా. ఏం నువ్వు జీవించేది? నీ కొరకే. దేవుని కొరకు ఏం జీవిస్తున్నారు? పెదవులతో మాట్లాడే వాళ్ళని జాగ్రత్తగా గుర్తించండి. ఒక దినం ఈ పెదవులు ఏమైతే తెలిసినా 112వ కీర్తనలో చదవండి. 2వ వచనం 112:2. వారి సంతతి వారు భూమి మీద బలవంతులు. 12 అందరూ ఒకరితో ఒకరు అబద్ధములాడు, మోసకరమైన మనసు గలవారై ఎచ్చకములాడు పెదవులతో పలుకుదు. యెహోవా ఎచ్చకములాడు పెదవులన్నింటినీ, వెంకములాడు నాలుకలన్నింటినీ కోసివేయు. ఎవరెవరేం చేయరో తెలియదు. ఒక దినం ఉంది, ఇబ్బంది పడతారు. ఒక దినం ఉంది. జాగ్రత్తగా గుర్తించండి. వాక్యం ఏం చెప్తుంది? నువ్వు ఎవరిని నమ్ముకున్నావు? ఏం చేస్తున్నావు? ఏం రాయబడింది ఇక్కడ? ఒక్క మాటకైనా నేను వారి ప్రకారం నేను చేయలేదు. ఎందుకు తెలుసా? సువార్త సత్యం వారిలో ఉండాలా అని. అందుకే పైలు అంటాడు, ఇప్పుడు నాకు మనుషుల దయ అవసరమో లేదు. నేను మనుషుల దయ కోరుకుంటే నేను దేవునికి దాసుని కాకపోదును. ఎప్పటికీ దేవుని దాసుని కాను. దేవుని దాసుని కాకుండా, దేవుని ఇష్టం లేకుండా నేను చేసే పని ఏంది? నేను చేసే పని ఎందుకు? ఇక దేని కొరకు? కేవలం పట్ట గడుపుకునే కొరకేనా? ఇదేనా? ఒక విశ్వాసిగా లేకపోతే సేవ జీవితంలో బైబిల్ పట్టుకున్నది దాని కొరకేనా? వాక్యం ఏం చెప్తుంది? ఏం వింటున్నాం మనం? వాక్యం ఏం చెబుతుంది? మనం ఏం వింటున్నాం? ఏం చెప్పింది ఇంతవరకు? సువార్త సత్యం వారిలో మీలో ఉండాలంటే మీరు చెప్పినట్టుగా మీరు 10 మంది ఉంటారు, 10 మాటలు చెబుతారు. వాక్యం అట్ట కాదు. మళ్ళా వైపు నుండి ఆధ్యాత్మికంగా దేవుడు తన సేవకుని నోటి నుండి ఏమైతే మాట వినిపించాడో ఆ మాట మన జీవితానికి వాక్య ప్రకారమా కాదా, ఆత్మానుసారమా కాదా అన్న పరిశీలన, వివేచన మీ అందరికీ ఉండాలి. అలా లేకపోతే అందరూ పెద్ద మార్గానికే రెడీగా ఉంటారు. పెద్ద మార్గంలోనే వారి ప్రయాణం సాగుతారు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి 9 పిల్లల వద్ద రాయబడిన మాట ప్రకారంగా మీరు విన్నారు కదా. మళ్ళీ అక్కడ మాట్లాడండి. 4వ అధ్యాయంలో 16లో నేను మీతో నిజమాడినందుకు మీకు శత్రువునైతినా వారు మీ మేలు కోరి మిమ్మల్ని ఆసక్తితో వెంటాడు వారు కాదు. చూసారా? కొంతమంది ఉన్నారంట. ఎవరు అందరూ భయపడుతున్నారు కదా. క్రియలేని ప్రతి ఒక్కరికి ఎవరైనా సరే
చేస్తున్న పని ఎలా, ఏంది, దైవ చిత్తమా కాదా? అంత ఆలోచన లేదా మీరు? అంత ఆలోచన ఉందా లేదా? సరే ఆలోచన, దైవ చిత్తమా కాదా? దైవ చిత్తము కానిది అది ఎంతైనా సరే ప్రయోజనము లేదు. అది ఎంతైనా సరే. ఏమన్నా తర్వాత మీరే గమనిస్తున్నారా? మీరే తమ్మును వెంటాడాలని అంటే మీరు తమ్ము అన్న దగ్గర దేవుని మాటే లేదు, సువార్త లేదు, సత్యం లేదు. వారు చెప్పింది చేయాలి మీరంటే, మనుషులు చెప్పింది చేయాలి. సత్యం లేదు. సత్య ప్రకటనకు లోబడ్డ వారు మేలు పొందుతారు కానీ సత్యమును పక్కన పెడితే మేలు పొందలేదు. సరే, మళ్ళీ మొదటి మాట నేను మాట చెప్పాల్సింది చెప్తున్నాను. ఇప్పుడు మీరున్నారు, ఒక రట్ట ఒక రెట్ట, అట్ట న్యాయమా ఇట్ట న్యాయమా? ఎలా ఉండేది న్యాయమో ఇప్పటి నుంచి మీరు పరిశీలన చేసుకొని మిమ్మల్ని మీ కుటుంబాలు కట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏది న్యాయమో, ఏది వాక్యమో, ఏది సత్యమో తీయండి. ఎఫెసీ 4:17. కాబట్టి అన్ని చెడులు నడుచుకున్నట్లు మీరిక మీదట మీరెవరు నేను ఈరోజు నుంచి తీర్మానం చేయండి. వాక్యం చెప్తుంది, దేవుని ఎరిగిన వారు చేసినట్లుగా నువ్వు చేస్తారా? నువ్వు దేవుని ఎరిగినావుగా, నమ్ముకున్నావుగా, చాలా దినాల నుంచి పాత్రలు చేస్తున్నావు కదా. నువ్వు దేనికి సపోర్ట్ ఇస్తున్నావు? క్రియలేని అసత్యాన్ని నువ్వు సపోర్ట్ ఇస్తున్నావు. వాక్యం వాళ్ళు చెప్పడం లేదు. ఏదైతే వాక్యం వద్దలేదో అదే నువ్వు చేస్తున్నావు. నువ్వు విశ్వాసం పెట్టేస్తావు. ఎలా అయితే విశ్వాసి సరిపరుచుకునే ప్రయత్నం చేయండి. కుటుంబాలు అలానే గరట గరిట బలహీనమైపోతున్నారు. క్రియ లేదు, ఉందా? అయితే నువ్వు కూడా అంటే క్రియలో సాగిపో. ఇక్కడ క్రియ లేనప్పుడు క్రియలో సాగిపో. నిన్ను ఎందుకు అవమానపరుచుకోవాలి, నిన్ను ఎందుకు నష్టపరుచుకోవాలి? ఎక్కడ ఉంది? ఆ 23 కీర్తనలో ఇప్పుడు ఆయన అన్నాడు కదా, పచ్చిక గల చోట్ల అని. పచ్చిక గల చోట్ల అవి పచ్చిక కృపకు సాదృశ్యం. కృప లేకుండా, పచ్చిక అంటే కృప, కృపగా యేసు కృపనే, కృప చేతనే రక్షింపడ్డావు. నువ్వు రక్షింపబడిన రక్షణను ఏం చేస్తున్నావు? ఏం చేశావు? నీ వలన, నీ ద్వారా అపోస్తలుల 16:30 ప్రకారంగా నీవు నమ్మితే నీవు నీ ఇంటి వారు